అందరికి శనార్థి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చటల్లా నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టున్నదట సీఎం సారు పనితనం. ఇప్పుడన్న తుఫాను బాధితులను ఆదుకుంటాడా అంటుండ్రు జనం. సీఎం చంద్రాల సారు మీటింగ్ పెట్టిండు తుఫాను బాధితుల కోసము. వరద బాధితులకు అండగా ఉంటుందట ఏలుబడిలున్న తెలుగుదేశం. సర్కార్ అన్నదాతలకు ఇయ్యబోతున్నదట పంట నష్ట పరిహారము. మున్నేరు వాగుల మునిగినప్పుడు కూడా ఇట్లనే చెప్పి ఉన్నారు దూరము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏం లేదట కమలయ్యాల ప్రచారాల జోరు. మరి పబ్లిసిటీ చేసుకోకుండా ఏం చేస్తుండో రామచంద్రరావు సారు. పంట నష్టపోయిన అన్నదాతలకు సర్కారు ఇస్తా అన్నది 10,000. కవిత మేడమేమో ఖచ్చితంగా ఇయ్యాలంటుంది 50,000. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు పనితనం ఎట్లున్నదంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టే ఉన్నదట. మొన్నటిదాకా మోంతా తుపాను ముంచెత్తి పోసి తెలంగాణను తెల్లు చేసినాక ఇప్పుడు పబ్లిక్ మీద తీపి ఉన్నట్టు ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. మీటింగ్లో ఏం చెప్పిండంటే చెప్తా పండి. మోంతా తుపాను మొత్తం తెలంగాణను తెర్రు చేసింది కదా. హనుమకొండనైతే మొత్తం ఆగమే అయ్యింది. వరంగల్లో వచ్చినని వరదలు ఏడ కూడా రాకపాయే. ఉదకు తుఫాన్ చేయంగా పొట్టు వానలు పడుతుంటే అటు దిక్కు కూడా చూడని సర్కారు వానలు వచ్చి వరదల బాధితులు తిప్పలు పడ్డాక ఇప్పుడు పని కట్టుకొని మీటింగులు పెట్టుకొని మా చేయి సర్కారు ఇషారా చేస్తుంది, అందరినీ ఆదుకుంటుందని అంటుంటే ఎట్లున్నదంటే దొంగలు పడ్డాక 6 నెలలకు ఏమో చేసినట్టే అనిపిస్తలేదు. అయ్యా సీఎం రేవంత్ సారు, మీకు పబ్లిక్ మీద తీపే ఉంటే మీది ప్రజాప్రభుత్వమే అయితే మీరు పాలకులం కాదు సేవకులమే అనుకుంటే ఇట్లా అద్దాల మేడల్లో కూర్చొని ఏసీలు పెట్టుకొని చల్లగా సమావేశాలు పెట్టుడు కాదు. వరదల బాధలు పడుతున్న బాధితుల దగ్గరికి పోయి వాళ్ళ బాధలు అరుచుకొని వెంటనే వాళ్ళకు పరిహారం అందిరు సారు. పేరుకు మీరు నష్టపరిహారం అందిస్తామని చెప్పి చేతులు దులుపుకునుడు కాదు. ఇచ్చిన మాట మీద నిలబడి అన్నయాళ్లకు వాళ్ళకు పైకం అదే తట్టు చూడుండ్రి. మొంతా తుఫానుతోని ఇండ్లే వరదల్లో మునిగిపోయినాయట. పంటలు మొత్తం పాడైపోయినాయట. వడ్లు మొత్తం మొలకలొచ్చి చేతుకొచ్చిన పంట మొత్తం చెర్ల పోసినట్టే అయ్యిందట. నష్టపోయిన అన్నదాతలందరికీ పాయమాలు కట్టిస్తే మీరు పాలకులం కాదు సేవకులము, మీరు చెప్పుకునే ప్రజాప్రభుత్వం అనే మాటకు అర్థం ఉంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మోంతా తుఫాను మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆగమాగం చందన చేసింది కదా. తుఫాన్తోని ఏపీలో పెద్ద ఎత్తునే నష్టం జరిగిందట. మరి ఎంత నష్టం జరిగింది ఏం కథనే బాలన్న అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రాల సారే ఆఫీసర్లందరినీ కూర్చోబెట్టుకొని మొదలు అంచనా వేసిండట. ఆయన్నే చెప్తుండే నుండి. అయ్యా ఏపీ సీఎం చంద్రాల సారు మోంతా తుఫాను మొత్తం ఎంత ముంచిందో ఒక పారి చెప్పుండ్రి. రాష్ట్రంలో ప్రాకార్ జైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఎస్టిమేట్స్ తయారు చేశాడు. అవి మీరు చూస్తే మొత్తం కలిసి 5,265,51,81,81,000 నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం. అచ్చరాల 5,265,51,81,000 రూపాయలని ఇట్లా సీఎం చంద్రాల సారు చెప్పుకొచ్చిండు. ఆంధ్రప్రదేశ్లో అటు అన్నదాతలు ఆరుగాలం పండించిన పంటలు మొత్తం ఎక్కడికక్కడ కొట్టుకపోయి వానలకు తోటలన్నీ కూలబడిపోయినాయి. అందుకే సర్కారుకు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం అయ్యిందట. రోడ్లు మొత్తం ఎక్కడికక్కడ తెగిపోయి వరదలకు కొట్టుకపోయాయి. రైల్వే లైన్లు కూడా వరదల్లో పడిపోయాయి. ఇట్లా మొత్తం చేపల పెంపకం చేసేటోళ్ళు, తోటలు పెట్టుకున్నోళ్ళు, వరిశెన్లు చేసుకున్నోళ్ళు, కూరగాయల పంటలు వేసినోళ్ళు, అరటి తోటలు పెట్టుకున్నోళ్ళు, కొబ్బరి తోటలు పెట్టుకున్నోళ్ళు మొత్తం కూడా ఆగమైపోయిర్రట. అయ్యా సీఎం చంద్రాలు సారు, మోంతా తుఫాను పాడుగాను మొత్తం ఆగం చేసింది కాబట్టి మీరు ఇప్పుడు ఇగురంతో వెంటనే నష్టపోయిన కుటుంబాలకు అండగా ఉండి వాళ్ళకు పాయమాలు వెంటనే అందిస్తే మంచిగుంటది. మీరు పేరుకు నష్టపరిహారం ప్రకటించి వాళ్ళను పలకరించి పాయమాలు ఇయ్యకుండా తిప్పలు పెడితే మటుకు మీ పసుపుకోమ పార్టీని పబ్లిక్ ఎప్పుడు కూడా నమ్మరు. మీరు వెంటనే ఇషారా చేసి పరిహారం పైకం వాళ్ళ ఖాతాలో పడేటట్టు ప్లాన్ చేస్తే చాలా మంచిగుంటది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మోంతా తుఫాన్తో తెలంగాణలో పాడైన పంటలకు చేయి సర్కారు పంట నష్టానికి పాయమాలు కట్టియబోతున్నదట. ఇట్లా పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పుడే ఉన్నది తప్పితే సర్కారు ఇచ్చింది లేదు, అన్నదాతలకు నష్టపరిహారం అందింది లేదు. ఇప్పుడన్నా మళ్ళీ సర్కారు పంట నష్ట పరిహారం ఇస్తుందా అంటే అన్ని ముచ్చట చెప్తా పండి. మోంతా తుఫాన్తోనే రాష్ట్రంలో వానలు పొట్టు పడ్డాయి. అటు అన్ని జిల్లాల్లో వానలు ఇంట్ల కాలు బయట పెట్టకుండా ఎరుగమరుగా కొట్టేసరికి వరదలు వచ్చి పంటలు మొత్తం కొట్టుకపోయినాయట. అటు వాగులు వంకలు చెరువులు మొత్తం మత్తలు దుంకుకుంటా పంట చేనులకి వెళ్ళి పోయేసరికి పంటలు ఎక్కడికక్కడ వాగుల పడి
అయి కొట్టుకపోయినాయట. రాష్ట్రంలో 4,50,000 ఎకరాల దాకా పంట నష్టపోయినట్టు వ్యవసాయ శాఖ ఆఫీసర్లు అంచనాలేసిరట. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు పంట నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి అచ్చరాల 10,000 నష్టపరిహారం చేయి సర్కారు ఇస్తుందని అనుకొచ్చిండట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, మీరు ఇట్లా తుఫాన్లు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు పంట నష్టపరిహారం ఇస్తామని చెప్పుడే ఉన్నది తప్పితే అవి అన్నదాతలకు అందుడే లేదా? మీ చేయి సర్కారు నష్టపరిహారం ఇస్తుందని రైతులు చెప్పులు అరిగేటట్టు బ్యాంకుల చుట్టూ తిరిగినా కూడా వాళ్ళ ఖాతాల్లో పైకం పడ్డది కూడా లేదట. ఈ తేపనన్న ఇట్లా చెప్పుడు మాటలు చెప్పినట్టు కాకుండా చేతల్లా వాళ్లకు పైకం వేసి చూపిస్తేనన్నా మంచిగుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భూతద్దం పెట్టి ఎంకులాడదామన్నా కూడా పువ్వు పార్టీ పబ్లిక్ లో ఏడగుడగా అనొస్తలేదట. కాంగ్రెస్ పార్టీ కారు పార్టీ ప్రచారం జోరులుంటే పువ్వు పార్టీ మాత్రము ప్రచారంలో పత్తాకు కూడా కానొస్తలేదట. సాలించుకొని ఏ పార్టీతోనన్నా పువ్వు పార్టీ చేతులు కలిపిందా అంటే అన్ని ముచ్చట చెప్తా పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరు పెరిగింది. ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని ఇప్పటికే అధికారంలో ఉన్న షేయ్ పార్టీ బుడ్డ లీడర్ల కాడ నుంచి పెద్ద లీడర్ల దాకా అందరూ కూడా ప్రచారంలో పాలు పంచుకొని ఇంటింటికి పోయి షేయ్ పార్టీని గెలిపియాలని కాళ్ళు చేతులు పట్టుకునే పని చేస్తున్నారు. అటు కారు పార్టీ కూడా షేయ్ సర్కారు బాకీ కారట్లు పట్టుకొని బాగానే ప్రచారం చేస్తుంటే నడమల కమలం పువ్వు పార్టీ మాత్రం ప్రచారం ఎక్కువ చేస్తనే లేదట. మొన్న ఒకరోజు జోరు మీద ప్రచారం చేసినట్టే చేసినా కూడా ఇప్పటి వరకు పువ్వు పార్టీ లీడర్లు ఎవ్వరు కూడా జూబ్లీహిల్స్ గల్లుల్లా ప్రచారం చేసినట్టే కానొస్తలేదని దేశం కోసం ధర్మం కోసం దేవులాడే కొందరు పువ్వు కార్యకర్తలు రందివాడుతుర్రట. పువ్వు పార్టీ పెబ్బ రామచంద్రరావు సారు పార్టీ పగ్గాలు పట్టినాకనే మొత్తం పువ్వు వాడిపోయి కాండం కాడికెళ్ళి ఎండిపోయి ఎందుకు కాకుండా పోతుందని ఇప్పటికే కొందరు మొత్తుకుంటుర్రు. ఇప్పుడు పువ్వును జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లా పరిమళించేటట్టు చేయకుంటే మట్టుకు రామచంద్ర సారు పగ్గాలు పట్టినందుకు బీజేపీ బికార్ అయ్యేటట్టే ఉన్నదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. షేయ్ పార్టీ మైనారిటీ లీడర్ అజారుద్దీన్ సారు రాజ్భవన్లో మంత్రిగా ఇమానందిని ప్రమాణం చేసిండట. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు బొంబాయికి పోయిండు. అజారుద్దీన్ సారు మంత్రిగా ఇమానందినే పేరంటానికి హాజరు పడ్డా. ఎవరెవరు హాజరు పడ్డారు, ఏ శాఖకు మంత్రిని చేసిండ్రు అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. చలో రాజ్భవన్. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India. అజారుద్దీన్ అనే నేను అని సురువు చేసి సారు మంత్రిగా ఇమానందిని ప్రమాణం చేసిండు. షేయ్ సర్కారు అజారుద్దీన్ సార్కు ఏం శాఖ ఇయ్యబోతున్నదో గానీ, అయ్యా మంత్రి గారు, కాంగ్రెస్ సర్కారు కాయిస్గా మైనారిటీ మంత్రిగా ఇమానం తిన్నారు కాబట్టి అందరు మంత్రుల లెక్క కాకుండా మీరన్న ఎన్నికల ముంగట పబ్లిక్ కు ఇస్తామని చెప్పిన 6 గ్యారెంటీలు అందరికి అంతేటట్టు పనిచేయండి సారు. కమిషన్లకు కక్కుర్తి పడకుండా కయ్యాలకు దూరం ఉండుకుంటా ప్రజల కోసం పనిచేస్తే మీకున్న పేరు ఇంకింత పెరుగుతుంది. కాంగ్రెస్ అంటేనే కమిషన్లు, కాంగ్రెస్ అంటేనే కయ్యాలని కారు కూతలు కూసే కారుకర్తలకు మీరు సందేయకుండా షేయ్ సర్కారు షరిష్మా మారేటట్టు పనిచేయాలి. మంత్రివర్గంలో మీకు ఏ శాఖ ఇస్తారో ఆ శాఖకు మీరు న్యాయం చేయాలి. అన్యాయాలకు పోవద్దు, అక్రమాలకు తావియొద్దు. నికార్సైన షేయ్ పార్టీ లీడర్ లెక్క మీ ఏలుబడి ఉంటే మంచిగుంటదని మిమ్మల్ని నమ్ముకున్న మైనారిటీలు మస్తు మందే అనుకుంటుర్రట. కాబట్టి మంచిగా పనిచేసి మంచి మినిస్టర్గా పేరు తెచ్చుకోర్రి. మంత్రి అయినందుకు బాలన్న ముచ్చట్లు తరపున కూడా శుభాకాంక్షలు సారు. షేయ్ సర్కారు తుఫాన్తోనే నష్టపోయిన పంటలకు 10,000 నష్టపరిహారం ఇచ్చుడు కాదు, ఎకరానికి 50,000 రూపాయలు సర్కారు పంట నష్టపరిహారం బాధితులకు పాయమాల లెక్క కట్టియాలట. 10,000 బరాబర్ ఇస్తారో లేదో అనుకుంటుంటే 50,000 ఇవ్వాలని ఎవరు డిమాండ్ చేసిరంటే చెప్తా పండి. కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఇక మొదలు పెట్టుండ్రి. 10,000 ఇస్తామంటున్నారు ఎకరానికి. ఏడుకెళ్ళి సరిపోతుంది 10,000 అంటే పొట్టకొచ్చి ఇప్పుడు కోతకొచ్చినటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం 50,000 మినిమం ఒక ఎకరానికి కట్టియాలి. ఇనరా తెలంగాణ జాగృతి పెబ్బ ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. రైతులు ఇక్కడే కాదు చుట్టూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి 10,000 అన్నటువంటి ఏ మూలకు కూడా సరిపోవన్న విషయం ప్రభుత్వం గమనించాలి. అమ్మా కల్వకుంట్ల కవిత మేడం గారు, మరి 10 ఏళ్ల బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీ నాయన కేసీఆర్ సారు ఏలుబడి ఎలగబెట్టినప్పుడు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఎంత ఇచ్చిండు? ఒదికు అన్నదాతలు అన్నమో రామచంద్ర అని నెత్తి నోరు కొట్టుకుంటుంటే అప్పుడు తెలంగాణ తోపు అని కార్యకర్తలు చెప్పుకునే మీ బాపు కేసీఆర్ సార్ను పంటలు నష్టపోయినప్పుడు ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలని ఎందుకో డిమాండ్ చేయలేదు? అంటే అప్పుడు కారు పార్టీలో ఉన్నారు కాబట్టి మీ సర్కారు చేసింది చక్కదనంగా ఉన్నదని సంబురపడి ఊకున్నారా మేడము? లేకుంటే ఇప్పుడు సొంత పార్టీల కెళ్ళి బయటకు పంపినరు, ఇప్పుడు ఏ పార్టీని ఏమన్నా ఏం కాదని ఇట్లా 50,000 డిమాండ్ చేస్తున్నారు ఎట్లా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో అబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు ఇజ్జత్ మొత్తం పోయినట్టే అయ్యిందట. షేయ్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సారుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియాలని ఇంటింటి ప్రచారం చేస్తేందుకు పోయిన మంత్రికి ఓ ముసలమ్మ మంచిగానే సురుకులు పెట్టిందట. ఏమన్నదే అంటారా మీరే చూడురిగో.
అగో చూసినరా మంత్రి సార్ పోయి ముసలమ్మను ఇట్లా మా నవీన్ యాదవ్కు ఓటు చేయాలని అనగానే ఆ ముసలమ్మ ఎట్లా సురుకులు పెట్టిందో దెబ్బకు అప్పటిదాకా ఎక్కదీపమూలే ఎలిగిపోయిన ముఖము సమరైపోయిన ఒత్తి లెక్క మాడిపోయినట్టు ముఖం ఏడబెట్టుకోవాలనో తెలవక ఎట్లా మాట మారుస్తుండో చూడుండ్రి. మందు మంత్రి కృష్ణారావు సార్కు వచ్చిన కష్టం ఏ పాలకునికి ఏ పగోనికి కూడా రావద్దు. ప్రచారం చేస్తామని పోయి చేతులారా చేపార్టీ మంత్రి ఇజ్జత్ తీసుకుంటే ఆడున్న కామన్ పబ్లిక్ ఇక పకపక నవ్వుకునేటట్టు చేసుకున్నట్టు అనిపిస్తలేదు. దీన్నే గాలిగిపోయే కంపను 700 తలిగించుకున్నట్టు అంటారు. అయ్యా జూపల్లి గారు చూస్తున్నారు కదా ప్రజలకు మీ కాంగ్రెస్ సర్కారు మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థమైంది కదా. ఇప్పటికైనా మీ చేయి సర్కారు ఏలుబడి ఎట్లున్నదో మంచిగా అర్థమైంది కాబట్టి ఏలుబడిలకు రాగానే వెంటనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఏదులకు చెప్తిరి. ఇన్ని దినాలు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నది అన్నట్టు పాలనగిరి చేస్తే పబ్లిక్ ఇట్లా అనుకుంటే ఇంకెట్లా అంటారు సారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ ముసలమ్మ లెక్క ఇంకా అందరూ అనకముందే అమలు చేస్తామన్న గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చి షెబ్బాస్ అనిపించుకోరి. ముసలమ్మ కాబట్టి మాటలతోని చెప్పింది కానీ అదే పడసోళ్ళు నిరుద్యోగులు అయితే మీకు చేతులతోనే చేయి పార్టీలకు స్వాగతం పలుకుతారు కావచ్చు. జర పైలం సారు ఇట్లా ఇంటింటికి ప్రచారం పెట్టుకొని మీ చేయి సర్కారు ఇజ్జత్ మీరే తీసుకుంటే ఎట్లా సారు ఏం కథ అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అప్పట్లో పుష్ప సినిమా యాక్టర్ రష్మిక మందన మేడం డీప్ ఫేక్ వీడియో చేసి కొందరు బట్టెవాయిగాళ్ళు ఇంటర్నెట్లో ఇడిచి ఆగం చేసిరు చూడుండ్రి. అచ్చమట్లనే ఇప్పుడు మళ్ళా సినిమేషకాడు చిరంజీవి సార్ డీప్ ఫేక్ వీడియోలు చేసి గలీజ్ వెబ్సైట్లకు ఇడిచిర్రట. ఆ ముచ్చటేరికైనా చిరంజీవి సార్ కూడా చిన్నపోయిండట. కొందరు సైబర్ సాడేసాదుగాళ్ళు సినిమేషకాడు చిరంజీవి సార్ డీప్ ఫేక్ వీడియోలు చేసి గలీజు వెబ్సైట్లలా ఇడిచిపెడుతుర్రట. అయితే ఆ వీడియోలు వైరల్ అయ్యి తిరుగుకుంటా చిరంజీవి సార్ దాకా ఈ ముచ్చట పోయేసరికి మర్యాదకు మారు పేరు లెక్క ఉండే నన్ను ఇట్లా కావాలని కొందరు బట్టెవాయిగాళ్ళు బదనాం చేసుడేందని ఇప్పటికే ఓపారి సిపి సజ్జనార్ సార్ను కలిసి జరిగిన ముచ్చట సార్ చెవుల వేసి వెంటనే ఇటువంటి అడ్డమైన పనులు చేస్తున్న సైబర్ సాడేసాదుగాలను పట్టుకొని సర్కారు వారి లాంఛనాలతోని వాళ్ళ మైలపోలు మంచిగానే తీసి సీదా జైలుకు పంపాలి. ఇసొంటోళ్లతోని చాలా ముప్పు ఉంటుంది. ఇట్లా డీప్ ఫేక్ వీడియోలతోని సంసారాలే కూలిపోయే కాడికి వస్తుంది. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలని చిరంజీవి సారు సజ్జనార్ సార్తోని చాలాసేపే బాధ అంతా బయటకు చెప్పుకున్నాడట. పోలీసులు పెట్టిన రన్ ఫర్ యూనిటీ కార్యంకు పెద్ద ముత్తైదు లెక్క హాజరుపడ్డ మెగాస్టార్ సారు మళ్ళోపారి డీప్ ఫేక్ ముచ్చట ముంగటే వేసుకున్నాడట. ఈ విషయంలో డెఫినెట్ గా వాళ్ళు ఇప్పటికే చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో డైరెక్ట్ గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు. ఇట్స్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి. ఇట్లా గలీజ్ వీడియోలు చేసేటోళ్లను పోలీసులు ఇడిచిపెట్టొద్దు వెంటనే చర్యలు తీసుకోవాలని అనుకొచ్చిండట. చిరంజీవి సార్ చెప్పినాక తెలంగాణ పోలీసులు ఊకుంటారా? అసలే మన తెలంగాణ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతి కాబట్టి ఇప్పుడు పని కట్టుకొని అసలు పాడు పనులు చేసేటోళ్ళ ఆ పని గట్టిగానే చేస్తట్టున్నారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. వరంగల్ షేయ్ పార్టీ లీడర్ల నడమల అలకలు ఇంకా ఆగినట్టు లేవు. గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడంకు జిల్లా షేయ్ పార్టీ పెబ్బ ఎర్రబెల్లి స్వర్ణ మేడంకు ఇంకా సాటుగా ఖయ్యాలు అవుతున్నట్టే అనిపిస్తున్నదట. మరి వాళ్ళకు పంచాయతీ గెట్టుకాడ వచ్చిందా రాజకీయంగానే వచ్చిందా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పండ్రి. ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకల్లో వరంగల్ తూర్పుల గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం ఇందిరాగాంధీ విగ్రహంకు పూలదండ వేసేందుకు పోతుంటే మొదలే పోయిన షేయ్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మేడం ఒక్కతే ఇట్లా ఇందిరాగాంధీ బొమ్మకు పూలదండ వేసి మనసుల యాది చేసుకున్నదట. ఆ విగ్రహం కాడికి పోయిన గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం వెనకపొంట నడిచేటోళ్ళు కొందరు స్వర్ణ మేడం వేసిన దండను తీసేసి పక్కకేసి కొండా మేడంతో మళ్ళీ కొత్త దండ వేయించిర్రట. ఇట్లా వర్ధంతి వేడుకలకు షేయ్ పార్టీ లీడర్లు కలిసి రాకపోవడే కాక దండలు తెచ్చి తీసుకుంటా ఏసుడే అని చాలా మంది ఈ షేయ్ పార్టీ కార్యకర్తలు సాటుగా ముచ్చట పెట్టిర్రట. ఇట్లా కొండా సురేఖ మేడం రాగానే స్వర్ణ మేడం కూడా ఆడికెళ్ళి వెళ్ళిపోయేసరికి ఇంకా వరంగల్ కాంగ్రెస్ పార్టీలో లొల్లులు ఒడిచినట్టు లేవు కదా అని చాలా మంది అనుకుంటుర్రట. మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పుకుంటారు. కాంగ్రెస్ అంటేనే క్రమశిక్షణ పార్టీ. షేయ్ పార్టీ లీడర్లందరము ఒక్క తల్లి పిల్లలనే కలిసిమెలిసి ఉంటామంటారు. మరి వరంగల్లో ఉన్నోళ్లకు కాంగ్రెస్ క్రమశిక్షణ పార్టీ అని ఎరకలేదా? ఎడముఖం పెడముఖం అన్నట్టు ఎందుకుంటుర్రో వాళ్ళకే వడకుంటున్నది. ఇంకా వీళ్ళు సేవకుల లెక్క ప్రజలకు సేవలు అందిస్తారా అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. వరంగల్ల పెళ్లిళ్ళు పేరంటాలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మీరు పెళ్లిళ్ళు పేరంటాల్లో వండిన బువ్వ వగిట్లా వచ్చిన చుట్టాలకు పెట్టంగా తినంగా మిగిలితే మట్టుకు వెంటనే మాకు చెప్పాలని వరంగల్ షేయ్ పార్టీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ సార్ చెప్తుండట. మంది పండుగల మిగిలిన బువ్వని ఎమ్మెల్యే సార్ ఏం చేసుకుంటాడు ఏం కథ అంటారా మీరే చూడరు. పండుగలు పబ్బాల మిగిలిన వంటలని ఏం చేస్తారు మంచిగా అర్థమవుతాడు చెప్పుంది సారు. మరి ఈ రోజు పెళ్లిళ్ళు కూడా చాలా ఉన్నాయి. పెళ్లిళ్లకు రాకుండా వృధా అవుతున్నటువంటి భోజనాలు ఫుడ్ను కూడా మీరు కనుక కోఆపరేట్ చేస్తే మా యొక్క టీమ్స్ కూడా వచ్చి వాటిని తీసుకుపోయి వృధా చేయకుండా ఇస్తే మన అందరం
ఆ నీళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు అందజేయగలిగితే చాలా సంతోషిస్తాం దాన్ని కూడా. ఈయనరా ఎమ్మెల్యే సార్ ఏమంటుండో, అయ్యా ఎమ్మెల్యే నాయని రాజేందర్ సారు, మీరు ఓ ఎమ్మెల్యే అయ్యి ఉండి ఇట్లా పెళ్లిళ్ళు పేరంటాల కాడ తినంగా మిగిలిన బువ్వను తీసుకొచ్చి వరద బాధితులకు అందజేస్తే మంచిగుంటుందని మంచిగానే చెప్తున్నారు. కానీ అదే మీరే మీ సొంత పైసలు పెట్టుకొని ఓ 2 దినాలు వరద బాధితులకు వండి పెట్టి పులిహోరను బువ్వ పొట్లాలో పంచిపెడితే ఏమవుతుంది సారు? మీ దగ్గర వరద బాధితులకు 2 రోజులు పెట్టినందుకు కూడా బువ్వకు పైసలు లేవా? ఇట్లా మీ వెనకపంట తిరిగేటోళ్ళను దింపుకుంటా పెళ్లిల కాడ మిగిలిన బువ్వ తెచ్చి పెడతాము, మాకు సహకరించరు అనబడితిరి. మీ లీడర్ల లెక్క మంది బువ్వకు ఆశపడి ఎవరు ఉండరు. ఓదికు తుఫాన్తోని వరంగల్ మొత్తం ఆగమాగం చందన అయినాక షై సర్కారు సాయం చేస్తుందని చెప్పుకునేందుకు తప్పితే మీతోని ఫాయిదా ఏమున్నదని ఇప్పటికే పబ్లిక్ మొత్తుకుంటున్నారు. మీకు పబ్లిక్ మీద అంత కాయిసే ఉంటే మీరే స్వయంగా వంటలు చేపించి మీ వెనకపొంట తిరగటోళ్ళను ఎంట పెట్టుకొని వరంగల్లో వరదల్లో చిక్కుకుపోయిన కుటుంబాల దగ్గరికి పోవుకుంటా వాళ్ళ ఆకలి తీర్చే పని పెట్టుకొని సారు. అప్పుడు మీ షై పార్టీని మిమ్మల్ని పబ్లిక్ నమ్ముతారంటారు. ఏ ముచ్చటిన్నోళ్ళు. మోంతా తుఫాన్తోనే తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వానలకు మొత్తం 4,47 ఎకరాల పంట నష్టం అయ్యిందని షై సర్కారు చెప్పిన లెక్కలు మొత్తం తప్పుడు లెక్కలట. అన్నదాతలను ఆగం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు అబద్ధం ఆడుతున్నదట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు? నిబద్ధన అంటారా? ఇక అన్నీ చెప్తా పాండి. ప్రభుత్వం నిన్న వ్యవసాయ శాఖ 4,47,000 పైచిలుకు ఎకరాల్లో వివిధ రకాల పంటలు నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేసినట్టు వాళ్ళు ప్రకటించారు. కానీ అది ముమ్మాటికి తప్పు. ఈయనరా కార్ పార్టీ లీడర్ పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ ఏమంటున్నాడో, సర్కారు చెప్పిన లెక్కలు తప్పు అంటే మరి ఉప్పు లెక్కలు ఇవ్వు, మీరే చెప్పుండ్రు సారు. ప్రభుత్వము సహాయం చేసేటువంటి చర్యలకు ముందుకు పోకుండా రైతులను నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అయ్యా కార్ పార్టీ లీడర్ పెద్ది సుదర్శన్ రెడ్డి సారు, 10 ఏళ్ల మీ బీఆర్ఎస్ ఏలుబడిలా మాజీ సీఎం కేసీఆర్ సారు అన్నదాతలను ఆగం చేయలేదా? మీ బీఆర్ఎస్ పాలనలో రైతులను రామగోస పెట్టలేదా? రైతుల చేతులకు బేడీలు వేయించిన ఘనత కూడా మీరు మూటగట్టుకుంటురి. అప్పట్లో మీరు కూడా వానలు పడి నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇస్తామని పేరుకు హామీ ఇచ్చి బాతాల పోషెట్టిని మించి బాగానే బతకాలు కొడుతిరి. అప్పుడు మీరు చేసినట్టే ఇప్పుడు షై పార్టీ కూడా నష్టపరిహారం ఇస్తామని చెప్పి చేతులు లాబడుతున్నట్టే ఉన్నది. మీరు ఇట్లా ఇప్పుడు మాట్లాడుతుంటే పూస వచ్చి శుద్ధపూస గురించి శుద్ధి చెప్తున్నట్టే ఉన్నదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహబూబాద్ జిల్లా సర్కారు దవాఖానకు పానం బాగలేదని పోయిన ఒక ఆయనను మని ఉండంగానే మార్చురీలా పినిగల నడమల వాడుకోబెట్టిరట. పానం పోతున్నా కూడా కష్టపడి పానాలు కాపాడే డాక్టర్లు అట్లా మని ఉండంగా మనిషిని మార్చురీ రూములకు పంపుడేంది? అట్టెట్లా ఆయనే బాలన్న అంటారా? అన్ని ముచ్చలు మీకు అర్థమవుతాడు చెప్తా పారి. డబ్బులు లేవు ఎట్లా అని చెప్పేసి ఇది పోవడం అని చెప్పి ఈయన్ని ఆగిపోయినా, ఈయన్ని ఆగిపోయి ఈ క్యాంటీన్ కాడ పడుకుంటున్నా. 3 రోజులు పడుకున్నా. బెడ్ మీద వండుకొని ఉన్న ఈయన పేరు రాజు. ఈయన మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం బయ్యారం ఊళ్ళే ట్యాక్సీ నడుపుకుంటా కాలం ఎల్లది ఇస్తుండట. అయితే చాలా దినాల సంధి పానం బాగుంటలేదని సర్కారు దవాఖానకు వస్తే ఆయన సోపది చూసుకునేందుకు అటెండర్ లేడని దవాఖానలో ఉన్న సిబ్బంది ఇట్లా ఆయనను అడ్మిట్ చేసుకోలేదట. ఆసుపత్రులనే 3-4 దినాల సంధి వరండాలనే వండుకొని ఉంటుండట. సోయి లేకుండా పడి ఉన్న రాజును చూసి చచ్చిపోయిండు అనుకొని ఆసుపత్రి సిబ్బంది చక్కగా మార్చురీకి పంపిరట. పొదుగల మార్చురీని సాపు చేసే మనిషి చూసి రాజు బతికే ఉన్నాడనేసరికి మళ్ళా తీసుకుపోయి దవాఖానలో అడ్మిట్ చేసుకురట. అందుకే పోలీసులు వచ్చి దగ్గరుండి పరీక్షలు చేయాలని చెప్పిరట. అయితే నాకు ఇది తుండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్రం వచ్చినట్టే తెలుస్తుంది. పాయింట్లోనే పోతున్నా. పాయింట్లో పోతుంటే 2 రోజులు పోయేసరికి వెళ్ళొచ్చిందని చెప్పేసి తీసి వీళ్ళు మార్చి గేటు ముందు వేసారు. ఓకే, వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు మార్చరీలా. ఇట్లా పానం బాగలేక దవాఖానలో చూపెట్టుకొని వచ్చిన పేషెంట్ను బతికుండగానే మార్చురీ రూమ్లో ఏసుడేందని చాలా మందే గరానికి వస్తురట. అయ్యా దవాఖానల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఒక ఆసుపత్రులన్నీ సవలతులు లేక అద్మానంగా ఉన్నాయని అంటుంటే ఇప్పుడు మీ ఆసుపత్రి సిబ్బంది ఇట్లా మని ఉన్న మనిషిని మార్చురీలో ఏసుడేంది? మరి ఎవరో ఎంక్వైరీ చేసి వెంటనే నౌకర్లకెళ్ళి వీకేసి మళ్ళీ తేప ఇసొంటి పని చేయాలంటే భయపడతాటు చేయాలని అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలానే తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నెలే. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట నుంచి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటాయి.